వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. భారత్ క్రికెట్ లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఇద్దరు స్టార్. ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ ఆటగాళ్లు ఒకప్పుడు టీం సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కోచ్ గా ఒకరు, ప్లేయర్ గా మరొకరు డ్రెస్సింగ్ ను పంచుకుంటున్నారు. దూకుడు స్వభావాన్ని కలిగి ఉండే వీరిద్దరూ ఒకప్పుడు మైదానంలోనే పరస్పరం ఘర్షణ పడడం అందరూ చూశారు. అయితే కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టాక ఇద్దరు బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ, గౌతమ్ మధ్య సంఖ్యతను దాటి చెబుతూ బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సంభాషణలో వారిద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుతున్నారు. టెస్ట్ క్రికెట్ లో తన విజయవంతమైన ప్రయాణాన్ని కోహ్లీ వివరించారు. టెస్ట్ క్రికెట్ పై నాకు ఆసక్తి పెరగడానికి కారణమైన విషయం సవాలు. విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కావడానికి ఉత్తేజపరిచింది. మేము పరిణితి చెందుతున్న సమయంలో మీరు యువ ఆటగాళ్లకు దారి ఇచ్చారు. మహిబాయ్ టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్నారు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. నాతో పాటు జట్టులో 25 నుంచి 25 ఏండ్లైన యువ క్రికెటర్లే ఉన్నారు. మనమంతా ఎలా గుర్తింపు తెచ్చుకోగలం అని కూర్చొని చర్చించుకునే వాళ్ళం. విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కావడం యాదృచ్ఛికంగా జరగలేదు. నాకు నిజంగా ఒక ప్రణాళిక అవసరమైంది అని కోహ్లీ పేర్కొన్నారు. కోహ్లీకి సమాధానం ఇస్తూ గంభీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీరు ఎలాంటి స్థితిని ఎదుర్కొన్నారో నేను అర్థం చేసుకోగలను. 25 నుంచి 25 ఏండ్ల కుర్రాడు టెస్ట్ కెప్టెన్సీ చేపట్టి అద్భుతంగా రాణించడానికి కారణంగా ఏంటంటే బలమైన బౌలింగ్ ఉండడమే. 20 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్ మ్యాచ్లు గెలుస్తారు. ఇప్పటికైనా సరే బలమైన బౌలింగ్ లైనప్ లేకపోతే విజయాలు సాధించలేరు. ఆ బౌలింగే మమ్మల్ని దేశంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్సీని చేసింది అని గంభీర్ పేర్కొన్నారు. ఆ ఘనత మీకే దక్కుతుంది. ఎందుకంటే 5-7 బ్యాటర్లు వచ్చి సులభంగా మంచి స్కోర్ సాధిస్తారని ఒక బ్యాటర్ గా భావించవచ్చు. కానీ మీరు ఫాస్ట్ బౌలర్ ను గుర్తించిన విధానం బాగుంది. షమి, బూమ్రా, ఇషాంత్, ఉమేష్ యాదవ్ లాంటి బౌలర్లు టీంలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని గంభీర్ ప్రస్తావించారు. ఇక అడిలైడ్ టెస్ట్ లో మీరు మంచి ఇన్నింగ్స్ ఆడినట్టు నాకు గుర్తుంది. అప్పుడు మనం 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నాం. కెప్టెన్ గా ఇది మీకు మొదటి మ్యాచ్ కావడంతో ఖచ్చితంగా గెలవాలని కోరుకున్నారు. అదే మనస్తత్వం, అదే సంస్కృతిని మనం తిరిగి తీసుకురావాలి అని గంభీర్ పేర్కొన్నారు. కాగా 2014-2015 బార్డర్ గవాస్కర్ సిరీస్ లోని అడిలైడ్ టెస్ట్ కు బొటనవేలు గాయం కారణంగా ధోని దూరం అవ్వడంతో కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ తర్వాత ధోని కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.